నేను వాక్యాంశం మర్చిపోయినా, పెట్టినాను ఒకసారి. పొరుగువారంటే పేరు కాదు క్రియ. పొరుగువారంటే పేరు కాదు క్రియ. యాక్చువల్గా మళ్ళీ నా వాక్యాలన్నీ కూడా నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి వాటిని తెలుగులో తర్జుమా చేసుకుంటాను. నేబర్ ఈజ్ నాట్ ఏ నౌన్, ఇట్ ఈజ్ అ వర్బ్. అది దానికి ఉన్న టైటిల్ యాక్చువల్గా. నేబర్ అంటే పొరుగువాడు. నౌన్ అంటే నామవాచకము. నామవాచకం అంటే ఏంటి? నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్. అంటే పేరు, వస్తువు, ఏదైనా స్థలము, ఇలాంటి వాటికి ఉంటే వాటికి నామవాచకం అని పేరు పెడతాము. సో నేబర్ అనగానే మనకు చాలాసార్లు గుర్తొచ్చేది ఏంటంటే మన పక్కన ఉన్నోడు, మన పక్కింటోడు, లేకపోతే నా పొరుగువాడు అని. అయితే పొరుగువాడు అనేది బైబిల్లో దేవుడు వేరే రీతిగా ఉద్దేశించాడు, నిర్వచించాడు. మరి ఆ నిర్వచనానికి అర్థము, ఆ నిర్వచనానికి కారణము మనము లూకా సువార్త 10వ అధ్యాయంలో చూస్తాము. కాబట్టి దయచేసి వీలైతే లూకా సువార్త 10వ అధ్యాయాన్ని తీద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 36 వరకు చదువుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయము మనకందరికీ కూడా బాగా సుపరిచితమైన వాక్యమే. మంచి సమరయునికి సంబంధించిన ఒక గొప్ప పారబుల్, లేకపోతే ఒక మంచి ఉపమానము మనకి ఇక్కడ చెప్పబడి ఉంది. ఆ పారబుల్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. చూడండి. అప్పుడు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రపు ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. జ్ఞాపకం చేసుకోండి, ఆయనను అడిగెను అని రాయలేదు, ఆయనను శోధించుచు అడిగెను. 26వ వచనము. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి ఉన్నది రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని ఆయనను అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నది అని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడై ఉన్నట్టు కనబడకరుచుకొని అతడు, అవును కానీ నా పొరుగువాడు ఎవడు అని యేసుని అడిగాను. మళ్ళీ ఇక్కడ గమనించండి, 29వ వచనంలో ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు తనను నీతిమంతునిగా అగుపరుచుకోవటానికి ఒక క్లిష్టమైన, ఒక ట్రికీ, ఒక ఇబ్బంది పెట్టే క్వశ్చన్ని దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తాము. ముందుకు వెళ్ళిపోదాము. అయితే 30వ వచనము. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. ఆయన దొంగల చేతిలో చిక్కబడ్డాడు. తర్వాత ఆయనని కొట్టి కొరప్రాణంతో వదిలేశారు. వదిలేసిన తర్వాత అటు నుండి ఒక లేవీయుడు వెళ్ళాడు, ఇంకొక యాజకుడు వెళ్ళాడు. వాళ్ళిద్దరు కూడా అతన్ని చూసి చూడనట్టుగా వదిలేశారు. తర్వాత ఒక సమరయుడు వెళ్ళాడు. ఆ సమరయుడు అతని పట్ల జాలి చూపించి తనకు దగ్గరికి పోయి నూనె పోశాడు, ద్రాక్షరసాన్ని పోశాడు, అతని గాయాలని కట్టాడు. కట్టిన తర్వాత తన వాహనమైన తన గాడిద మీద ఎక్కించుకొని ఆ దగ్గరలో ఉంటున్న ఒక సత్రము, లేకపోతే పూటకూళ్ళు అని ఉంటుంది అక్కడ, పూటకూళ్ళ యజమాని ఇంటికి తీసుకువెళ్ళి అతన్ని పరామర్శించి, ఇంకా తనకు ఒకవేళ ఎక్కువ ఖర్చు అవుతుందో ఏమో అని గమనించి తనకు అడ్వాన్స్గా కొద్దిగా డబ్బు ఇచ్చి, అతన్ని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా నీవు ఖర్చు పెడితే దాన్ని కూడా నేను తిరిగి వచ్చిన తర్వాత చెల్లిస్తాను, కానీ ఇతనికి పూర్తి మరి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అతన్ని కోరి వెళ్ళిపోయినట్టుగా చూస్తాము. అప్పుడు ఆ దొంగలో చిక్కిన దేవుడు అతనికి ఏమని అడుగుతాడంటే, ఎవడు పొరుగువాడాయెను. 36వ వచనము. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో, ఏ ముగ్గురిలో? ఒక లేవీయుడు వచ్చాడు, ఒక యాజకుడు వచ్చాడు, ఒక సమరయుడు వచ్చాడు. ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయెను?
అనే ప్రశ్నను ఇక్కడ మనం గమనిస్తాము. ఓకే, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవంగల మా నాయన, నీకు వందనాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని వినబోచున్నాము. అయ్యా, మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానము మాకు అందించి దీవించి పంపించమని, ఇదిగో నా తండ్రి, మా ఈ యొక్క ఆత్మీయ ఆహారమును మేము సరిగా భుజించి తద్వారా మేము మంచి మేలును పొందుటకు నీ కృపను దయచేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యానికి ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. బైబిల్లో మీకు తెలిసిన, మీకు నచ్చిన, లేకపోతే బాగా నోటెడ్, లేకపోతే బాగా ఫేమస్ అయిన కొన్ని ఉపమానాల పేర్లు చెప్పండి. కొన్ని ఉపమానాలు, పారబుల్స్ అంటాం కదా. తప్పిపోయిన కుమారుని స్టోరీ అదొక ఉపమానము. చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు దేవుడు మూడింటిని కలిపి చెప్పాడు. ఒకటి తప్పిపోయిన గొర్రెపిల్ల, ఒకటి తప్పిపోయిన నాణెము, ఇంకోటి తప్పిపోయిన కుమారుడు. మీరు గమనించినట్లయితే దేవుడు ప్రతిసారి ఉపమానం చెప్పేటప్పుడు ఏదో నేర్పించాలనే ఉద్దేశంతో మాత్రమే కాదండి ఉపమానం చెప్పేది. దేవుడు అక్కడ వచ్చి ఎక్కడ ఎవరికైతే బోధిస్తున్నాడో, ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో అక్కడ ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది, ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుని గురించి చెప్పినప్పుడు అసలు స్టోరీ ఎలా మొదలవుతుందంటే, అక్కడ ఉంటున్న కొంతమంది ఫరిసీయులు యేసుక్రీస్తు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి సాంగత్యం చేస్తున్నాడని, కలిసి భోజనం చేస్తున్నాడని, వాళ్ళతో కలిసిమెలిసి బాగా ఉంటున్నాడని చూసి అది తట్టుకోలేక గునగడం స్టార్ట్ చేస్తున్నారు, దేవుణ్ణి నిందించడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు ఎందుకు నేను వీళ్ళతో అలా సాంగత్యం చేస్తున్నానో, ఎందుకు వారితో ఇంత కలిసిమెలిసి ఉంటున్నానో మీకు అర్థం కావాలంటే ఇదిగో ఈ ఉపమానం. ఓకేనా? అలానే ఇప్పుడు మనం మంచి సమరయుని యొక్క ఉపమానం చూసాము. ఈ ఉపమానం కూడా దేవుడు ర్యాండమ్గా బోధించడానికి ఏం చెప్పలేదు. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అంటే బాగా చదువుకున్నవాడు. 26వ వచనమేనా? చూడండి, మనం ఇప్పుడు చదివింది 25, 25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడొచ్చి అడిగి తెలుసుకోవడానికి జెన్యున్గా డౌట్ అడగలేదండి. నేను ఇంతకుముందు చదివేటప్పుడు మీకు ఒక మాటని గమనించమని చెప్పాను. ఏంటా మాట? శోధించుచూ అడిగాను, అంటే టెస్ట్ పెట్టడానికి వచ్చి అడిగాడు. తర్వాత అలానే మీరు ఇంకా వేరే చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, మత్తయి సువార్తలో 22వ అధ్యాయం అనుకుంటాను, తీయనవసరం లేదు, మీకు తెలుసు. ఒక మంచి గొప్ప పెళ్లి విందుకు సంబంధించిన ఉపమానం చెప్తాడు దేవుడు. ఆ ఉపమానం కూడా ఎందుకు చెప్తాడు అంటే, అక్కడ కూడా ఈ యాజకులు, ఈ ఫరిసీయులు వీళ్ళందరూ వచ్చి దేవునిని, యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఈయన మా దేవుడు కాదు, ఈయన మెస్సయ్య కాదు, ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఈయన గురించి కాదు అని రిజెక్ట్ చేస్తుంటే, అరే నేనేరా బాబు, నేనే ఆ మెస్సయ్యను అని చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇదిగో ఒక గొప్ప ఇంటి యజమాని ఉన్నాడు, అతని ఇంట్లో పెళ్ళయింది, ఆ పెళ్ళికి ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు, కానీ ఆ విందుకు ఎవరు రాలేదు. సో అప్పుడు వాళ్ళ పనివారిని పిలిచి, రోడ్ల మీద ఎవరు కనిపిస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకరండి, వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు తృణీకరించారు. ఎవరు? ఆహ్వానింపబడ్డ వాళ్ళందరూ కూడా తృణీకరించారు. ఆహ్వానింపబడని వారు, ఇంకా చెప్పాలంటే యూదులు కానటువంటి వారు, ఇంకా చెప్పాలంటే అన్యులకు ఇదిగో ఈ గొప్ప విందులో పాల్గొనే అవకాశం ఉంటుందని. సో అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఉపమానం వెనకాల ఒక క్వశ్చన్, ఒక సంఘర్షణ. ప్రతి ఉపమానము, దేవుడు ప్రతిసారి ఉపమానం చెప్పినప్పుడల్లా కూడా అక్కడ ఒక ప్రశ్న ఏర్పడింది, లేకపోతే ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేశారు, ఇది నువ్వు చేస్తుంది తప్పు, ఇది ఇలా కాదు, మా ధర్మశాస్త్రంలో, మా రూల్ బుక్లో ఇది ఇలా లేదు అని దేవుణ్ణి,
యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు సంఘర్షిస్తున్నప్పుడు లేకపోతే విమర్శిస్తున్నప్పుడు దానికి బదులుగా దేవుడు అర్థం చెప్పేయడానికి ప్రతిసారి ఒక ఉపమానాన్ని చెప్పాడు. సో ఇక్కడ కూడా మనం ఈరోజు మంచి సమరయుని గురించిన స్టోరీని మనమందరం కూడా వింటాము, చిన్నప్పటి నుంచి విన్నాము, అందరికీ కూడా తెలుసు. కానీ థియోలాజియన్స్ అంటే బైబుల్ పండితులు ఒక మాట అంటారు. ఏమంటారో తెలుసా? ఈ మంచి సమరయునికి సంబంధించిన ఉపమానము ద మోస్ట్ మిస్అండర్స్టాండబుల్ లేకపోతే అపార్థము చేసుకోబడిన ఉపమానము అంటారు. ఎందుకు అపార్థము చేసుకోబడిన ఉపమానమో కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకొని ముగించుకుందాము. మీకు తెలిసిన రీతిగా మంచి సమరయుని స్టోరీ చెప్పండి. ఏం జరిగింది అసలు? ఆ స్టోరీలో ఏం జరిగింది? దాని నుండి నేర్చుకునే నీతి ఏంటి చెప్పండి. మంచి సమరయుని స్టోరీలో ఏం జరిగింది? పెట్టినా ఫొటోస్ పెడితే మనకు అందరికి క్లిక్ అవుతుంది. టీనక్క మంచిగా ఫొటోస్ తయారు చేసుకొని తీసుకొచ్చింది. ఈ కథ యొక్క పరిచయాన్ని మనం చేసుకుందాం. మనకందరికీ కూడా తెలిసిందే, కానీ ఏమవుతుంది? ఫస్ట్ ఫోటో పెట్టినానా? ఒకానొక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తుంటే ఆ రోడ్ అంతా కూడా చాలా దొంగలు ఉంటారని, తర్వాత ఆ దొంగలు అతన్ని దోచుకొని కొట్టి కొరప్రాణంతో పడేశారని మనం చూస్తాము. తర్వాత ఒక యాజకుడు వస్తాడు, చూస్తాడు, అటుగా వెళ్ళిపోతాడు దూరం నుండి. తర్వాత మళ్ళీ ఇంకొక లేవీయుడు వస్తాడు, చూస్తాడు, అటుగా వెళ్ళిపోతాడు దూరం నుండి. చివరికి వస్తాడు ఒక సమరయుడు. ఆ సమరయుడు అర్హత పొందనివాడు, అర్హత లేనివాడు. మీకు బాగా తెలిసి ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను. యూదులు ఇలా ప్రార్థన చేస్తారట. యూదులు ఇప్పుడు నేను చెప్పే రీతిగా ప్రార్థన చేస్తారట. ఇంకా చెప్పాలంటే యూదులలో మగవాళ్ళు ఉంటారే, ఇలా ప్రార్థన చేస్తారు. ఏమని అంటే, దేవా, యెహోవా దేవా, నన్ను ఆడదానిగాను, నన్ను కుక్కలాగాను, నన్ను సమరయునిగాను పుట్టింపకుండినందుకు నీకు వందనాలు. అంటే యూదులలో మగవాళ్ళలో ఆడవాళ్ళు కానీ, కుక్క కానీ, సమరయులు కానీ వీళ్ళంతా సమానమే. అంత చిన్న చూపు. సరే, ఆడవాళ్ళకి ఎందుకు అంత శత్రుత్వమో నాకైతే తెలియదు, కానీ ఈ సమరయులను చాలా చిన్న చూపు, కుక్కల్లాగా ట్రీట్ చేస్తారని. వారు తక్కువ కులస్తులని, వారి యొక్క కులము తక్కువదనో లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలు ఉన్నాయి, వారి కారణాలు వారికి ఉన్నాయి. అందుకనే కదా వాళ్ళు ప్రతిసారి యెరూషలేము పట్టణం నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో సమరయ పట్టణం వస్తుంది. కానీ వీళ్ళు చుట్టూ తిరిగి యోర్దాను నదిని 2 సార్లు దాటడానికైనా సిద్ధమే, కానీ షార్ట్కట్ అయిన సమరయ ప్రాంతం నుంచి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు క్వశ్చన్ అంటే ఇబ్బందిని వ్యక్తం చేస్తారు. అయ్యా, మనము వెళ్ళకూడని రూటు, వాళ్ళు తక్కువ కులస్తులు, లేకపోతే వాళ్ళు మనతో సమానులు కారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటిది అంటే, లేదు అక్కడి నుంచి వెళ్దామని చెప్పి దేవుడు ఆ సమరయ స్త్రీతో మాట్లాడాలని తెలిసే, ఆ స్త్రీ ద్వారా ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి రక్షణ స్వార్థ అందింపబడుతుందని తెలిసే కావలసుకొని అక్కడికి నుంచి వెళ్ళాడు. సరే, ఏదైతేనేమి సమరయులంటే అంత చిన్న చూపు ఆ ప్రాంతంలో, ఆ కాలంలో. కానీ ఆ చిన్నగా చూడబడిన, లేకపోతే దూరంగా అతన్ని ఒక వెనుకబడిన కేటగిరీలో వేసిన ఆయనే, ఆ సమరయుడే, ఆయన జాలిపడి కరుణ కలిగి అతనిని ఎత్తుకొని తన గాయములన్నింటినీ కట్టి, ఆ రోజుల్లో నూనె ఇంకా ద్రాక్షారసము కలిపిన మిశ్రమాన్ని అది ఒంటి మీద పూయడానికి, ఒంట్లో కూడా ఒక టానిక్ లాగా పనిచేసి, తర్వాత ఆ రోజుల్లో చెప్పానని నేను అనుకుంటున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే, ఒక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ ఫ్యామిలీ అయితే గాడిదలు వాడేవారు, రాజకుటుంబీకులైతే గుర్రాలను వాడేవారు, మిగతా వాళ్ళందరూ కూడా నడుచుకుంటూనే వెళ్ళేవారు. దూర ప్రాంతాలు వెళ్ళాలి అంటే ఇదిగో యోసేపు, మరి మనం చెప్పాలంటే బీదవాడైనసరికి కూడా ఒక గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక పట్టణము నుండి ఇంకో పట్టణములకు చాలా రోజుల ప్రయాణము
ప్లస్ తనతో పాటు గర్భవతి అయిన తనకు కాబోయే లేకపోతే తన భార్య అయిన మరియమ్మ ఉంది కాబట్టి తనను తీసుకెళ్ళడానికి గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు. సో సమరయుని దగ్గర కూడా గాడిద ఉంది. ఆ గాడిద మీద ఇతను నడుచుకుంటూ పేషెంట్ని గాడిద మీద వేశాడు. ఎందుకంటే నాకు తెలిసి ఇద్దరిని మోసేంత సీన్ గాడిదకి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎంత గాడిద కష్టజీవి అయినా కూడా ఒక మనిషిని మోయగలుగుతుంది, ఆ మనిషితో పాటు ఉండే సామాను ఉంటుంది. సో ఆ సామాన్లు తన తిండి, భోజనము, బట్టలు ఇంకా ఏమేమైతే ఉన్నాయో 1 person 1 donkey, 2 persons 2 donkeys. సో ఎప్పుడైతే ఈయన జాలిపడి చూశాడో అతన్ని నడవలేని పరిస్థితి కాబట్టి వెంటనే ఎత్తుకొని తన గాడిద మీద వేశాడు. మళ్ళీ ఎంత దూరం ప్రయాణం చేశాడో దగ్గరలో ఉన్న పుట్టకుళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా చూస్తాము. సో ఈ స్టోరీ, ఈ ఉపమానము మనమందరం వినగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే, ఇదిగో మనమందరం కూడా మంచి సమరయునిగా ఉండాలి. ఎందుకంటే మంచి సమరయుడు మంచి కరుణను చూపించాడు, కృపను చూపించాడు. కాబట్టి మనము కూడా ఇతరుల పట్ల కరుణను చూపించాలి, కృపను చూపించాలి. ఇది మనకు తెలిసిన రీతిగా. అయితే నేను ఇంతకుముందు మీకు చదువుతున్నప్పుడు జ్ఞాపకం చేశాను కదా, తనను తాను నీతిమంతునిగా అగుపరుచుకోవడానికి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తుని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? చదవండి బైబిల్లో. నా పొరుగువాడు ఎవడు? నా పొరుగువాడు ఎవడు? ఇది చెప్పాలంటే దానికన్నా ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. మొదటి పాయింట్ మనం ఇలా నేర్చుకున్నది ఏంటంటే మన కథ యొక్క పరిచయము. రెండో పాయింట్ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ధర్మశాస్త్రము యొక్క ప్రమాణము. చెప్పండి, ధర్మశాస్త్రము యొక్క ప్రమాణము. ఎందుకు ధర్మశాస్త్రము ఉండంగా కూడా క్రీస్తు రావాల్సిన అవసరం వచ్చింది? ఈ ప్రశ్నను మనం వేసుకోవాలి. ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది కదా, ధర్మశాస్త్రం మనకు ఇవ్వబడింది కదా. ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత మళ్ళీ క్రీస్తు రక్షకుడిగా ఎందుకు రావాలి ఈ లోకానికి? మనకి క్లియర్గా అర్థమయ్యే భాషలో చెప్పాలా? ధర్మశాస్త్రం అనేది ఒక థర్మామీటర్ లాంటిది. ధర్మశాస్త్రం అనేది ఒక ఎక్స్రే మిషన్ లాంటిది. థర్మామీటర్ కానీ ఎక్స్రే మిషన్ కానీ ఏం చేస్తుందండి? మన బొక్క, మన ఎముక ఎక్కడ విరిగిందో చూపిస్తుంది, కానీ ఆ ఎముకను అతకబెడుతుందా? అతకబెట్టదు. థర్మామీటర్ మన జ్వరం ఎంత ఉందో చూపిస్తుందే కానీ థర్మామీటర్ నోట్లో పెట్టుకొని మనం చీకుతా ఉంటే మనకు జ్వరం తగ్గిపోతుందా? తగ్గిపోదు. ధర్మశాస్త్రము దేవుని లెవెల్ ఇది, నీ లెవెల్ ఎంత అని చూపించే ఒక కొలమానం మాత్రమే. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము దేవునికి మనము ఓకే అవ్వాలి అంటే, దేవుడు పెట్టిన ఎగ్జామ్లో మనం పాస్ అవ్వాలంటే మన బార్డర్ మార్క్స్ ఎంత అని చూపించే ఒక కొలమానం మాత్రమే, ఒక స్కేల్ మాత్రమే. కానీ మనకు సొల్యూషన్ అనేది లేదు. మళ్ళీ సొల్యూషన్ ఇవ్వాలి అంటే దేవుడు రావాలి, యేసుక్రీస్తు ప్రభువు రావాలి. అందుకనే ఈ ధర్మశాస్త్రము యొక్క ప్రమాణము కూడా, దాని స్టాండర్డ్ కూడా మనుషులకు అసాధ్యమైనది. మనుషులకు అసాధ్యమైనది, కష్టమైనది, చాలా కష్టతరమైనది. అది కేవలము దేవుడు ఒక్కడే నెరవేర్చగలడు. నాన్నగారు 2-3 సార్లు చెప్పారు, మీకు గుర్తుందో లేదో మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. మొత్తం పాత నిబంధన గ్రంథంలో ఒక 600 చిల్లర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నింటినీ కూడా మనం పాటించాలి. 611 సరే 600 చిల్లర. ఏ ఒక్కటి పాటించకున్నా మీరు అన్నిట్లో ఫెయిల్ అయినట్టే. మనం ఎగ్జామ్ రాయడానికి 10 చాప్టర్ల సైన్స్ బుక్ నేర్చుకొని వెళ్తాము. 2 చాప్టర్లు మీరు చదవలేదు, మీరు 2 చాప్టర్ చదవలేదని చెప్పి మనం ఎగ్జామ్ రాయడం మానేస్తామా? మిగతా 8 చదివాను కదా, నేను వెళ్ళి దాంట్లో రాస్తాను. 8లో ఏదొచ్చినా నేను రాసేయగలిగే కరేజ్, ఆ సత్తా నాకు ఉంది. సో కనీసం పాస్ మార్కులు వస్తాయనే ధీమా నాకుంది అని. కానీ ధర్మశాస్త్రంతో అలా కాదండి. నువ్వు దేవునితో ఒక కమిట్మెంట్
ఒక ఒప్పందంలో వచ్చావు అంటే నీవు అన్నిటినీ పాటించగలగాలి. ఏ ఒక్కటిని మిస్ అయినా, తెలుసో తెలియకో, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏ ఒక్కటి మిస్ అయినా నీవు ధర్మశాస్త్రము పాటించని వాడివే. సో ఆ విషయానికి వస్తే ధర్మశాస్త్రము మనుషులకు అది అసాధ్యమైనది. అందుకనే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఈ పెద్ద మనిషి యేసుక్రీస్తు ప్రభువుని వచ్చి ఎలా అడుగుతున్నాడో చూడండి. అయ్యా, నిత్య జీవము పొందుటకు, అదే మాట ఉందా 25వ వచనము ఏమనుంది చూడండి. బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుడిని అవ్వాలంటే నేనేమి చేయాలి? అతన్ని శోధించి అడగడం వేరు, శోధించి అడగడం వేరు. అడగడం అంటే అన్న ఇలా పోతే ఏమొస్తుంది అన్న అంటే, తమ్ముడు ఇలా పోతే నీకు రాంపల్లి విలేజ్ వస్తుంది అని చెప్తా. అప్పుడు నాకేమర్థమవుతుందంటే వాడికి తెలియదేమో అని. కానీ అన్న రాంపల్లి విలేజ్కి ఇట్లా కూడా వెళ్ళొచ్చు కదా అన్న అని అంటే ఏమర్థమవుతుంది? నీకు తెలుసు, నువ్వు తెలిసి నన్ను అడుగుతున్నావు. అందుకని ఇలాంటి ఎటకారాలు ఎక్కువైపోతాయనే గూగుల్ మ్యాప్స్ వచ్చేసాయి ఇప్పుడు. సరే, ఏదైతేనేమి శోధించుచు అడిగాడు. దేవుడు మన హృదయ అంతరంగములను తెలియనివాడు, తెలుసుకున్నవాడు. ఎవరు జెన్యున్గా అడుగుతున్నారో, ఎవరు టెస్ట్ చేయడానికి అడుగుతున్నారో దేవునికి తెలియదా? తెలుసు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, నువ్వు ధర్మశాస్త్రం పాటించేవాడివి కదా. మరి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది అని అంటే, ఇదిగో మొదటిది, నీ పూర్ణ ఆత్మ, శక్తి, బలము, మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అయితే ఇక్కడ తనను తాను, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు ఈ ఉపమానము అపార్థము చేసుకోబడుతుంది అని అంటే, ఇక్కడ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటున్నాడు? 29వ వచనము, తాను అంటే ఎవరయ్యా ఇక్కడ? ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తుని ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నాడో, తనను ఒక చొక్కంగాడిగా, లేకపోతే ఒక మంచి నీతిమంతునిగా, లేకపోతే నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాను. చనిపోయిన బ్రదర్ ప్రకాష్ గంటెల గారు ఒకసారి ఒక మాట చెప్పారు. ఆయన ఏరోప్లేన్లో ఒకసారి ట్రావెల్ చేస్తూ ఉన్నాడంట. ట్రావెల్ చేస్తూ ఉంటే ఆయన పక్క సీట్లోనే ఒక పండితుడు కూర్చున్నాడంట. పండితుడు కూర్చుంటే ఇతను పండితుడని అతని వేషం ద్వారా ఆయనకు తెలిసిపోయింది. ఇతను ఆయనకు తెలియపరచడానికి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదువుతుంటే ఇతను పాస్టర్ అని అతనికి తెలిసిపోయింది. అయితే గెలకడానికో దేనికో సరదాగా, అయ్యా మరి మోక్షం వెళ్ళాలి ఎట్లా, ఏంటిది, మా గ్రంథం ఇలా చెప్తుంది, మీ గ్రంథం అలా చెప్తుందని మాటల్లో పెట్టి 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 లాస్ట్కి ఒక క్వశ్చన్ అడిగాడంట. ఏమనంటే, మరి మీరు మోక్షం వెళ్తారా అనంటే ఆ పండితుడు ఏమని రిప్లై ఇచ్చాడో తెలుసా? ఎవడు పర్ఫెక్టు? ఎవడున్నాడు పర్ఫెక్ట్గా? ఎవడు లేడు. ఒక హైందవ మత ప్రచారకుడైన, పండితుడైన, పీఠాధిపతి అయిన ఆయననే అంత మాట అంటే ఎవరున్నారు పర్ఫెక్ట్గా? అని ఇక్కడ చూడండి, ఈ నీతిమంతుడిలాగా కనుపరుచుకోవడానికి, నేను పర్ఫెక్ట్గా ఉన్నానని తెలియపరచుకోవడానికి, సరే నాకు ఈ 2 వాగ్దానాలు అయితే తెలుసు, నాకు ఈ 2 ధర్మశాస్త్ర వాగ్దానాలు అయితే తెలుసు, కానీ నా పొరుగువారు ఎవరు అని దేవుణ్ణి ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నలోని చిలిపి కన్ఫ్యూజింగ్ పాయింట్ ఎవరైనా పసిగట్టారా? పసిగట్టరు. చాలామంది పసిగట్టరు. అంతవరకు ఎందుకంటే నేనే పసిగట్టలేదు. దేవుడు నాకు బయలుపరిచిన తర్వాత వరకు నేను దాన్ని పసిగట్టలేదు. ఎందుకు నా పొరుగువాడు ఎవరు అని అడిగాడో తెలుసా? నేను ఎవరిని ప్రేమించాలి? ఎందుకంటే దేవుడు చెప్పింది ఏంటి? ఫస్ట్ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి దేవుడిని అడిగాడు. ఏమని అడిగాడు? నేను నిత్య జీవం ఎలా పొందుకోవాలి? దేవుడు దానికి రిప్లై ఇచ్చింది ఏంది? నీ పూర్ణ ఆజ్ఞ మనసుతోని దేవుణ్ణి ప్రేమించాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. అప్పుడు ఇతను అడిగిన ప్రశ్న ఏంటిదంటే, నా పొరుగువాడెవడు? నువ్వా 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 నువ్వా? ఈ క్వశ్చన్లోని డీప్ ఒక థియాలజీ ఏంటో తెలుసా? నేను ఎవరిని ప్రేమిస్తే సరిపోతుంది?
దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞ ఇచ్చిన అర్థం ఏంటో తెలుసా? అందరినీ ప్రేమించాలని. అర్థమవుతుందా ఇక్కడ? కులము, మతము, స్టేటస్, సింబల్, ఇంకా ఎలాంటి షరతులు లేకుండా ఈసీఎల్ ఎంప్లాయీస్ అని, ప్రైవేట్ ఎంప్లాయీస్ అని, గవర్నమెంట్ అని, ఎలాంటి ఇవి లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, సరిసమానంగా ప్రేమించాలి, ఫుల్గా ప్రేమించాలి. ఫుల్గా, లిమిట్ పెట్టుకోవద్దు, బౌండరీస్ గీసుకోకూడదు. మళ్ళీ మనకు అర్థం కావాలంటే ఎగ్జామ్, అరవింద్ ఎగ్జామ్ పేపర్ ఎంతకు వస్తుంది? 80 మార్క్స్కి వస్తుందా? సరే, 80 క్యాల్కులేట్ చేయడం కష్టమే, కానీ 100 మార్క్స్ అనుకుందాము. 100 మార్క్స్ పేపర్లో పాస్ అవ్వాలంటే ఎంత రావాలి? 35 రావాలి. అది ఈ లోకపు రూల్. మీకు క్లియర్గా చెప్తాను, చెవులు ఓపెన్ చేసుకొని వినండి. దేవుని ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే 100కి 100 అయినా రావాలి, లేకపోతే 0 అయినా రావాలి. మధ్యలో 35లు 85లు లేవు, అస్సలు లేవు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. దాని అర్థమే నీవు వెచ్చగా ఉండాలి, లేకపోతే ఇలానే ఉండాలి, కానీ మధ్యలో ఉంటా అంటే 2 పడవల మీద కాలేస్తానంటే కాదు. సో ఆ ఉద్దేశముతో ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అన్నాడు, నేను ఎవరిని ప్రేమిస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇంత లోతైన థియాలజీ ఉంది దీంట్లో. అందుకనే ఆ మాట అక్కడ రాశాడు, తనను తాను నీతిమంతునిగా అగుపరుచుకోవడానికి కోరి నా పొరుగువాడెవడు. ఎందుకంటే దేవుడేమన్నాడు? నీ పొరుగువారిని నీవు ప్రేమిస్తే సరిపోతుంది. సరే, నా పొరుగువాడెవడు? ఇప్పుడు నా పొరుగువాడు జనార్దన్ గారు అనుకుందాము, రాజు కాదనుకుందాము. అర్థం ఏమవుతుంది తెలుసా? నేను బంజారోడిని, ఆయన బంజారోడు. సో బంజారోడిని ప్రేమించుకుంటే పొరుగువాడైపోయారు. అంటే రాజేం తప్పు చేశాడు? మా కోవకు చెందినవాడు కాదండి ఆయన, మా చర్చికి చెందినవాడు కాదండి ఆయన, మా కమ్యూనిటీకి చెందినవాడు కాదండి ఆయన. ఇది మనం గీసుకునే బౌండరీస్, ఇది మనం వేసుకునే గోడలు. కానీ దేవుడు అన్నాడు, నీవు పొరుగువానిగా ఉన్నావా అంటున్నాడు. పొరుగువానిగా ఉన్నావా అంటే కమ్యూనిటీ, స్టేటస్, ఉద్యోగము, భాష, ప్రాంతము, దేశము. మొన్న లాస్ట్ టైం మీరిద్దరూ కలిసి అమెరికాకి ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ డిసెంబర్లో వెళ్ళారు అనుకుంటా కదా. అక్కడ మీరు చెప్పిన విషయమే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఒక తెలుగు అసోసియేషన్ ఉంది. అసోసియేషన్లో కూడా రెడ్డిస్కి సంబంధించిన అసోసియేషన్ ఏమో ఉంది. సో వాళ్ళు ఏదైనా మాట సహాయం చేయాలన్నా కూడా వాళ్ళు ఎవరికి చేస్తారు? వాళ్ళకే చేస్తారంట. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు పోయి, అయ్యా మాకు కొంచెము ఇక్కడ మేము సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, లేకపోతే మేము ఇక్కడ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాము అంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏం తెలుసా? వాట్ ఈజ్ యువర్ కమ్యూనిటీ, వాట్ ఈజ్ యువర్ కాస్ట్? నువ్వు మా కాస్టా? రండి 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 రండి. మొన్న ఇవి జరిగాయి, వనభోజనాలు జరిగాయి. కమ్మ కాపు యొక్క ఐక్య వేదిక. వేరేళ్ళు రావచ్చా? రాకూడదు. ఇదండి మనుష్యుడు ఆలోచించే రీతి. అందుకనే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇలా ఆలోచించాడు, ఓకే నేను యూదుణ్ణి కదా, అందుకనే నా తోటి యూదులకు నేను ప్రేమిస్తే, వారికి సేవ చేస్తే సరిపోతుందా? లేదు లేదు లేదు. లేకపోతే నేను సమరయుణ్ణి కదా, ఆ సమరయుడు ఒకవేళ ఇప్పుడు మనం చదివిన ఉపమానంలో ఆ దెబ్బలు తిన్నవాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. అతను యూదుడనా, అతను ఇంకోడనో, లేకపోతే 2లనో 3లనో ఇంకోటి ఏది అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ దేవుడి మన 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 ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో ఈ ఉపమానం ద్వారా దేవుడు బయటపెట్టాడు. అదే మనం నేర్చుకునే 3వ పాయింట్ ఈరోజు. ఏంటిదంటే మన ఆధ్యాత్మిక స్థితి. మన ఆధ్యాత్మిక స్థితి ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ఇదిగో మనము సేవ చేయడానికి దేవుడు మన ముందు అవకాశాలు వదులుతాడు. వదిలినప్పుడు వాటిని మనం తీసుకొని సహాయం చేస్తామా? అది కూడా షరతులు లేకుండా సహాయం చేస్తామా? లేదా మావాడైతే చేస్తా, మావాడైతే చేస్తా, మా దేశపోడైతే చేస్తా, వేరోడైతే చేయను
అంతవరకు ఎందుకండి, మనం ఇప్పుడు ఉదయం చర్చ్కి వస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్, చర్చ్కి వస్తుంటే రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నాడు. చెప్పండి, చర్చ్ లేట్ అవుతుంది, ఆపి సాయం చేస్తామా? లేకపోతే చర్చికి లేట్ అయిపోతుందని మనము తొందరగా వస్తామా? ఇది చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు, ఆపి సాయం చేస్తే ఏమవుతుందో కూడా మీకు తెలుసు. దేవుడు దేన్ని ఇష్టపడతాడో కూడా నేను చెప్పనవసరం లేదు, అది మీకు తెలుసు, మనకందరికీ కూడా తెలుసు. 10 గంటలకే వచ్చి ఇక్కడ నువ్వు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించడం కంటే, ఇదిగో ఎవడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చావు బతుకులో ఉంటే వాడిని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వెళ్తే దేవుడు దాన్నే ఎక్కువ ఇష్టపడతాడని నేను నమ్ముతాను. మన బైబిల్ అదే నేర్పిస్తుంది మనకి. సో అది మన ఆధ్యాత్మిక స్థితి. దారి దోపిడీకి గురైన వ్యక్తి, అతన్ని కొట్టారు, చంపారు. 30వ వచనము, చంపలేదు, కొర ప్రాణంతో వదిలేశారు. ఇది దేనికి సాదృశ్యం అంటే, పాపము మనలను కొర ప్రాణంతో వదిలేసింది. పాపము మనల్ని కొర ప్రాణంతో వదిలేసింది. అందుకనే మనము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మనకు చేయూత కావాలి. ఒకరు వచ్చి పట్టుకొని లేపాలి, తన భుజం మీద వేసుకోవాలి, తన గాడిద మీద ఎక్కాలి. ఆయన గాయములచే మన గాయం, ఆ వాక్యం ఏంటిది? యెషయా గ్రంథంలో ఉన్న వాక్యము. ఆయనకు కొట్టబడిన గాయములచే మనకు, ఆయన దెబ్బలచే మన గాయములకు స్వస్థత కలిగింది. మనకు స్వస్థత ఆయన పడిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగినట్టుగా చూస్తాము. తర్వాత ఈ మత పెద్దలు వచ్చారు. ఆ దెబ్బలతో పడి ఉన్న ఆ మనుష్యుడు రోడ్డు పక్కన పడిపోయినప్పుడు రిలీజియన్ వచ్చింది. రిలీజియన్ హెల్ప్ చేయలేకపోయింది, మతము హెల్ప్ చేయలేదు. ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రము నీవు దేవుని యొక్క స్టాండర్డ్కి, దేవుని యొక్క ప్రమాణానికి నువ్వు ఎంత తక్కువగా ఉన్నావో చూపించిందే కానీ నీకు సొల్యూషన్ దయచేయలేదు. మరి ఎవరు కావాలి? ఒక దయగలిగిన సమరయుడు, ఒక దయగలిగిన రక్షకుడు మనకు కావాలని అతను వచ్చి మరి నూనె వేసినట్టుగా, అతను ద్రాక్షారసం పోసినట్టుగా, తనకి బ్యాండేజెస్ కట్టినట్టుగా మనం చూస్తాము. తన సొంత వాహనమైన గాడిద మీద ఎక్కించినట్టుగా చూస్తాము. ఎక్కించిన తర్వాత నాన్నగారికి ఇది ఫేవరెట్ పదము, భయానా. భయానా అంటే అడ్వాన్స్, సంచకరువు అంటాం కదా. మనకు దేవుడు ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో ఈ సమరయుడు కూడా ఇచ్చాడా లేదా? అయ్యా ఇదిగో ఇప్పటి ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బులు ప్లస్ ఇంకొక 2 దేనారాలు నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను. అతన్ని నువ్వు 1 రోజు ఉంచుకుంటావో 4 రోజులు ఉంచుకుంటావో, ట్రీట్మెంట్ అయితే చెయ్యి, నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడా లేదా మాట? నేను మళ్ళీ వస్తాను, నేను ఎక్కడికో వెళ్ళట్లేను, మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. సో మీరు వచ్చి నాతో పాటు ఆనందించాలి కాబట్టి నేను మీకు సంచకరువు ఇచ్చి వెళ్తున్నాను, అడ్వాన్స్ ఇచ్చిపోతున్నాను అని చెప్పాడు. ఒక బ్లాంక్ చెక్ లాగా ఇచ్చిపోయాడు. ఇది అసలైన పొరుగువానికి చూపించే ప్రేమ. ఇది అసలైన పొరుగువానికి చూపించే ప్రేమ. ఈ ప్రేమలో మనము చాలాసార్లు విఫలమవుతున్నాము. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మనం విఫలమవుతున్నాము. విశ్వాసులుగా మనము విఫలమవుతున్నాము. అరే, దేవుణ్ణి తెలుసుకోక ఇంకా లోకంలో ఉండి మనం ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నామంటే, పనికిమాలిన పనులు అంటే ఏంటి? సహాయపడతాము. చూసారా మీరు, కొన్ని మరి వాట్సాప్లలోనో లేకపోతే అక్కడక్కడ వస్తూ ఉంటాయి, ఏ పాజిటివ్ బ్లడ్ నీడెడ్, కింద బ్రాకెట్లో బ్రాహ్మిన్స్ ఓన్లీ. నేను చూశాను, నా కళ్ళతో చూశాను. రక్తదానం కావాలి, కానీ ఎవరి రక్తం కావాలి? మా కుల పొలదే కావాలి, మా వాళ్ళదే కావాలి. వేరే రక్తము నా శరీరం ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఎంత దౌర్భాగ్యం అది! కాబట్టి మీరు కూడానే అలానే చేయండి. డూ లైక్ వైజ్. దేవుడిచ్చిన చివరి మాట చూడండి, 37వ వచనం. అందుకు యేసు
నీవును వెళ్ళి దానికన్నా ముందు ఒక చిన్న కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు దేవుడు 36వ వచనంలో. ఏమంటున్నాడంటే, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు ఆయను. నా పొరుగువాడు అడగడం వేరు, నువ్వు పొరుగువానిగా ఉన్నావా అడగడం వేరు. నా పొరుగువాడు ఎవడు అని అడగడంలో నువ్వు గీత గీసుకుంటున్నావు. నా పొరుగువాడు ఎవడు? జనార్దన, రాజువా, మా నాన్న, మా ఖమ్మం డిస్టిక్ వాళ్ళ, లేకపోతే నాతో పాటు ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళ? లేదు, అందరూ. కరెక్ట్, అందరూ. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పిన్ పాయింట్గా స్పెసిఫిక్గా అడుగుతున్నావో నువ్వు గీత గీసుకుంటున్నావు. అందుకనే ఈ ఉపమానము చాలా అపార్థము చేసుకునే ఉపమానం అని బైబిల్ పండితులు అంటారు. ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పారబుల్. మిస్అండర్స్టూడ్ అంటే అపార్థము చేసుకునే పారబుల్. ఎందుకు అపార్థం చేసుకుంటున్నా అంటే, దేవుడు అన్నాడు షరతులు లేకుండా నీవు పొరుగువారందరినీ ప్రేమించాలి అని. కానీ మనం ఏమడుగుతున్నాము? మనుషులు ఏమడుగుతున్నారు? నా పొరుగువాడు ఎవడు? నువ్వు అలా అడిగిన రోజు నువ్వు గీత గీసుకుంటున్నావు. మీకు అర్థమైందో లేదో? ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? ఇక్కడ చిన్న పాయింట్ అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. చాలా చిన్న పాయింట్, కానీ చాలా లోతైన మర్మం కలది. ఏంటంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడికి అన్నీ తెలుసు. నా పొరుగువానిని నేను ప్రేమిస్తే నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను. అయితే నా పొరుగువాడు ఎవడు, నా పొరుగువాడు ఎవడు అని అడగడంలో తనను తాను నీతిమంతునిగా అగుపరుచుకోవడానికి ఒక లూప్ హోల్ వెతుకుతున్నాడు. బై ద వే, తెలుగులో ఈయనని ఏమని వర్ణించారు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఇంగ్లీష్ బైబిల్ ఉందా నాన్న? ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంది ఆయనని? పాస్టర్ అని ఉందా? మాస్టర్. ఇంకొన్ని వర్షన్స్లో ఏమనుంది తెలుసా? లాయర్ అని ఉంది. లాయర్లకే లూప్ హోల్స్ బాగా తెలుస్తాయి కదా. లా యొక్క లూప్ హోల్స్ బాగా తెలుస్తాయి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే రూల్ని చెక్కు చెదరకుండా అట్లానే ఉంచుతారు. కానీ దానికి ఏమైనా లూప్ హోల్ దొరుకుతుందా? అలా ఆలోచించే వ్యక్తిత్వము ఈ మాస్టర్కి, లేకపోతే లాయర్కి, లేకపోతే తెలుగులో చెప్పబడినట్టుగా ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఉంది. మనుషులు కూడా అలానే ఆలోచిస్తారని ఈ వాక్య అంశ సారాంశము. ఏంటంటే, హూ క్వాలిఫైస్ యాజ్ మై నేబర్? అది మనం అడగవలసిన ప్రశ్న కాదు. నేను ఒక మంచి నేబర్గా ఉంటున్నానా? నేను ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఐడెంటిటీ. అంటే అతను ఏ కోవకు చెందినవాడు, మా కోవకు చెందినవాడా కాదా అని తెలుసుకొని సహాయం చేసే వ్యక్తిత్వము కాక, షరతులు లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకములో ఒక కోవకు చెందిన వాళ్ళు లేరు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. ప్రజలందరూ అన్నప్పుడు ఒక కోవకు చెందినవారు లేరు. ఇలా ఎన్నో వచనాలు ఉన్నాయండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికి కాదు. సో ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ మనము మన యొక్క క్రియను మనం వ్యక్తపరుస్తున్నప్పుడు మనము తెలుసో తెలియకో, తెలిసే అని నేనంటాను, చాలాసార్లు మనం గీతలు గీసుకుంటాము. గీతలు గీసుకొని ఆ గీత లోపలే నేను సహాయం చేస్తాను అని అంటుంటాము. అది తప్పు. దట్ ఈస్ నాట్ ద గుడ్ సమారిటన్. దట్ ఈస్ యూ అండ్ మీ. ద గుడ్ సమారిటన్ దట్ జీసస్ క్రైస్ట్ డిస్క్రైబ్డ్ విల్ లవ్ వితౌట్ లిమిట్స్. షరతులు లేకుండా కృపను, ప్రేమను చూపించినవాడు. అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి పొరుగువానిగా ఉండాలి అంటే నువ్వు బౌండరీస్ తీసుకోకూడదు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాము. టీవీలలో వాళ్ళు వీళ్ళు చెప్తారు, ప్రేమించడం అంటే అదొక ఫీలింగ్ రా, ఫీల్ మై లవ్ అంటారు. బైబిల్ ఏం నిర్వచిస్తుందో తెలుసా? టు లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్ ఈస్ ఎ డెసిషన్.
ప్రేమించడం అంటే అది నీ మనసుకు వచ్చిన ఫీలింగ్ కాదు. బైబిల్ ఎక్కడ కూడా ఫీల్ మై లవ్ అని చెప్పలేదు. వాడు పని పాట లేనోడు రాశాడే మాట్లాడు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, నేను ప్రేమిస్తున్నా అని అంటే అది నువ్వు డిసైడ్ చేసుకుంటున్నట్టు. వాడు తిరిగి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, తిరిగి నేనేమైనా పొందుకుంటానా లేదా, నాకు వారి ద్వారా నేను ఏ వ్యక్తినైతే ప్రేమిస్తున్నానో తిరిగి వారి దగ్గర నుంచి ఏమైనా వస్తుందా లేదా అని ఆలోచించకుండా నువ్వు తీసుకునే కమిట్మెంట్ ప్రేమగా బైబిల్ నిర్వచిస్తుంది. సో లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్, లవ్ ఈజ్ ఎ డెసిషన్. చెప్పండి, లవ్ ఈజ్ ఎ డెసిషన్. ప్రార్థన చేసుకుందాము.